ప్రతివారం బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కెప్టెన్ దీపక్ సింగ్ అనే ఒక బ్రేవ్ హార్ట్ గురించి ఆయన చెప్పబోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈయన ఏ ప్రాంతంలో అయితే పోరాడారో, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ కానివ్వండి, లేకపోతే న్యూస్ కవరేజ్లో స్టార్టింగ్ మేము అక్కడి నుంచే స్టార్ట్ చేసాం. బట్ ఎక్స్టెన్సివ్గా అంటే అక్కడ నిజంగా వాళ్ళు ఎంత వీరోచితంగా ఒక్కొక్క సైనికుడు పోరాడారనేది నిజానికి ఈయన చదివితే కానీ నిజానికి చెప్పాలి అంటే నాకు తెలియలేదు. సో అందుకని నిజానికి చెప్పాలంటే ఈయనది ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈయన ఎక్కడ పోరాడారు, ఎంత వీరోచితంగా పోరాడారు, ఆయన బలిదానం అనేది ఎందుకు చాలా ముఖ్యం, ఆ ప్రాంతంలో నిజానికి చెప్పాలంటే కరెంట్లీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ గిరిధర్ గారి మాటల్లో తెలుసుకుందాం. సార్, ఒక రకంగా చెప్పాలంటే కనుక డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏ ప్రాంతంలో గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ ప్రాంతంలో పోరాడిన ఒక బ్రేవ్ హార్ట్ గురించే ఇప్పుడు మీరు చెప్పబోతున్నారు, కెప్టెన్ దీపక్ సింగ్. ఈయన నిజానికి చెప్పాలంటే డిఫెన్స్ రౌండప్ స్టార్ట్ అయినప్పుడు ఈయన గురించి కవర్ చేయకుండా నిజానికి ఈయన ఏ ప్రాంతంలో అయితే పోరాడారో దాని గురించి చాలా మీరు ఎక్స్టెన్సివ్గా చెప్పారు నిజానికి చెప్పాలంటే. బట్ ఈయన గురించి ఎక్స్క్లూజివ్ గా చెప్పాలంటే కనుక మీరు ఏం చెప్తారు సార్? మనం మాట్లాడబోయేది కెప్టెన్ దీపక్ సింగ్ అనేటువంటి ఒక వీరుడు గురించి మనం మాట్లాడబోతున్నాము. చాలా చిన్న వయసులోనే అతను బలిదానం ఇచ్చారు. 1999లో అల్మోడా, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి అల్మోడాలో ఈయన జన్మించారు. వారి తండ్రి కూడా అక్కడ పోలీస్ ఆఫీసర్ గా ఆయన పనిచేశారు అక్కడ ఉత్తరాఖండ్ లో. తను చిన్న వయసు నుంచే ఆర్మీలో చేరాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి చాలా కష్టపడి ఆయన ఆర్మీలో రిక్రూట్మెంట్ అంతా కూడా వెళ్ళి ఫైనల్గా ఆ ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి మనకు ఆర్మీ కోర్ ఆఫ్ సిగ్నల్స్, మన కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, దాంట్లో దీపక్ సింగ్ గారు దాంట్లో చేరారు. ఆర్మీ కోర్ ఆఫ్ సిగ్నల్స్లో చేరి తర్వాత దాంట్లో పనిచేసిన తర్వాత ఆయనను మన 48 రాష్ట్రీయ రైఫల్స్లో డిప్లాయ్ చేశారు. రాష్ట్రీయ రైఫల్స్ అనేది మనకు తెలుసు, ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్, అది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, అది SAPF అంటాం మనం. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఆర్మీ సైనికులే ఉంటారు, కానీ దాన్ని ఒక పోలీస్ ఫోర్స్ కింద మనం అభివర్ణిస్తాం. ఇది ఆపరేషన్స్ అన్ని కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లో వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఆయనని అక్కడ జమ్మూ కాశ్మీర్ లో డిప్లాయ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ లో గత సంవత్సరం మనం చూసామంటే ప్రధానమంత్రి మోదీ గారు 3వసారి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సమయంలోనే జమ్మూ ప్రాంతంలో మనకు టెర్రరిజం విపరీతంగా వచ్చింది. చూసాం మొట్టమొదటి అటాక్ శివఖోరి, వైష్ణోదేవి దగ్గర ఉన్నటువంటి శివఖోరి వైష్ణోదేవి మధ్యలో మొదటి దాడి జరిగింది. తర్వాత ఎన్నో దాడులు మనకు ఆ ప్రాంతం అంతా జమ్మూ ప్రాంతంలో చాలా దాడులు జరిగింది. సో దానికి ఆపరేషన్స్ కి మన వాళ్ళు అంటే కాశ్మీర్ని మనం టైట్ గ్రిడ్ పెట్టుకున్నాం, కానీ జమ్మూలో మనం అంత నార్మల్ గానే ఉంది కదా అనుకుంటే కనుక జమ్మూలో వాళ్ళు దెబ్బలు కొట్టారు. అదే సమయంలో నేను 300 మంది యాత్రికులను తీసుకొని జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. నేను వైష్ణవదేవి నుంచి మేము బయలుదేరి శ్రీనగర్కి వెళ్తున్న సమయంలోనే ఈ శివఖోరి అటాక్ జరిగింది. అదే సమయంలో చాలా అటాక్స్ అక్కడ జరిగినాయి. దాంట్లో ఒక మేజర్ అటాక్ జరిగింది, దోడాలో జరిగినటువంటి అటాక్ గురించి ఈరోజు మాట్లాడబోతాం. ఈయన దీపక్ సింగ్ అక్కడ 48 రాష్ట్రీయ రైఫల్స్ లో ఉన్నప్పుడు దోడా జిల్లా, దోడా అనేది జమ్మూ ప్రాంతంలో మనకు ఆల్మోస్ట్ బార్డర్, కాశ్మీర్ కి జమ్మూకి బార్డర్. ఇది మన ప్రజలు అర్థం చేసుకోవాలి, మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. వైష్ణోదేవిని కాశ్మీర్లో వీళ్ళు అభివర్ణిస్తారు, వైష్ణోదేవి జమ్మూ ప్రాంతంలో. జమ్మూ కాశ్మీర్ రెండు సపరేట్ ప్రాంతాలు. ఈ రెండింటి మధ్యలో పీర్ పంజల్ పర్వతాలు ఉంటాయి. పర్వతాలకి అటు సైడు కాశ్మీర్, దానికి దక్షిణాన జమ్మూ ప్రాంతం ఉంటుంది. జమ్మూ అంటే ఒక ఊరు ఒకటే కాదు, ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అక్కడ. మనకు రియాసీ, తర్వాత అఖ్నూర్, తర్వాత మనకు రజౌరి, పూంచ్, దోడా, కిష్త్వర్, బదెర్వా, ఇటువంటి ఎన్నో డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. కానీ దాన్ని మొత్తం జమ్మూ ప్రాంతం అని పిలుస్తారు. మనకు కూడా నిజాం ఉన్నప్పుడు దీన్ని హైదరాబాద్ స్టేట్ అని పిలిచేవాళ్ళు. హైదరాబాద్ స్టేట్ అంటే దాని ఒక హైదరాబాద్ ఒకటే కాదు కదా, తెలంగాణ ప్రాంతం ఉంది, తర్వాత మనకు కొంత ఇక్కడ నాగ్పూర్ ప్రాంతము, ఈస్టర్న్ మహారాష్ట్ర ఈరోజు ఎక్కడుందో అది, తర్వాత కళ్యాణ్ కర్ణాటక అని పిలుస్తారు. ఇవంతా కూడా హైదరాబాద్ స్టేట్. పేరు హైదరాబాద్, కానీ దాని పేరు ఒక హైదరాబాద్ ఒకటే కాదు, దాని ఉన్నటువంటి రాజ్యానికి పేరు వాళ్ళు హైదరాబాద్ స్టేట్ పెట్టారు. అలాగే జమ్మూ అన్న ప్రాంతానికి ఊరి పేరు వచ్చింది, కానీ జమ్మూ ఒక ఊరు ఒకటే కాదు, చాలా ఊర్లు ఉన్నాయి. దోడా అన్నది లిటరల్ గా మన కాశ్మీర్ కి బార్డర్ లో ఉంటుంది, సరిహద్దులో ఉంటుంది. సో అక్కడ పాపులేషన్ చూస్తే 50% ఉంటారు. 50% ముస్లిమ్స్, 50% హిందూస్ ఉంటారు. కానీ అక్కడ ఈ దాడి జరిగింది. వీళ్ళకు స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాగానే కెప్టెన్ దీపక్ సింగ్ ఆయన టీం వెళ్ళి అక్కడ దాన్ని కాపు కాశారు.
రాత్రి ఫైరింగ్ చేశారు. వాళ్ళని చూసి సాయంత్రం 7-7:30 ప్రాంతంలో దీన్ని పసిగట్టి అక్కడ ఫస్ట్ దాడి జరిగింది. కానీ చీకటి పడేసరికి ఆ చీకట్లో వీళ్ళు ఏమైనా రిటాలియేట్ చేయడం, దాని ముందరికి వెళ్తే కనుక బహుశా చీకట్లో వీళ్ళకి తెలియకుండా క్యాజువాలిటీస్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది, అక్కడి నుంచి షూట్ చేయొచ్చు అన్నటువంటి ప్రమాదంతో రాత్రంతా అలాగే ఉన్నారు. పొద్దున ఉదయం లైట్ రాగానే వీళ్ళు మళ్ళీ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఆపరేషన్స్ మొదలు పెట్టగానే టెర్రరిస్ట్ ఒక రాయి వెనక దాచిపెట్టుకోవాలి. కానీ అతని దగ్గర ఉన్నటువంటి మేజర్ రైఫల్స్ కానీ గ్రానైట్స్ కొన్ని దొరికాయి వీళ్ళకి ఆల్రెడీ. వీళ్ళు అతని దగ్గరికి వెళ్తుండగా రాయి నుంచి అతను ఫైరింగ్ మొదలు పెట్టాడు. ఫైరింగ్ చేస్తుండగా కెప్టెన్ దీపక్ సింగ్ తన ప్రాణాలకు లెక్క చేయకుండా తన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో తన టీంలో ఉన్నటువంటి వాళ్ళని రాళ్ల వెనకాలకి తోసేసి వాళ్ళకి బుల్లెట్లు తాకుండా తప్పించేటువంటి ప్రయత్నంలో తనకు బుల్లెట్స్ తగ్గి, చాలా క్రిటికల్ గా బుల్లెట్స్ తగ్గి, బుల్లెట్స్ తగలంగానే రక్తం వస్తున్నా కానీ తనని లెక్క చేయక ఆ టెర్రరిస్ట్ ని షూట్ చేయడంతో అతను ఇంజరీ అయి పడిపోయారు. సో దాంతో మళ్ళీ వీళ్ళు మిగతా అతని టీం అందరూ వెళ్ళి అతను ఎలిమినేట్ చేసేసారు, చంపేశారు. కానీ ఆ బుల్లెట్ వూండ్స్ కి దీపక్ సింగ్ ఆయన బలిదానం ఇచ్చారు. ఆయన చేసినటువంటి బలిదానానికి శౌర్య పరాక్రమాలు చూపించినందుకు మనకు శౌర్య చక్ర ఆయనకి బిరుదిచ్చారు. పోస్టమస్ అంటే చనిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చారు. అది చిన్న వయసు 25 సంవత్సరాల్లో ఆయన ఇంతటి పెద్ద బలిదానం చేసి వెళ్ళిపోయారు ఆయన. కాబట్టి ఇటువంటి ఎంతో మంది వీరులు మనకు ఇటువంటి మన దేశాన్ని రక్షించడానికి కోసం వాళ్ళ ప్రాణాలు సైతం త్యాగం చేసినందుకే ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాము. ఈరోజు పెద్ద 5th లార్జెస్ట్ దేశంగా మనం ఎదుగుతున్నాము. ఇంకా ముందర వెళ్ళగలుగుతున్నామంటే కనుక మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఇటువంటి మహానుభావుల బలిదానం కారణంగానే మనం ఉన్నామని చెప్పి వాళ్ళని స్మరించుకుంటాము. కనీసం వాళ్ళని స్మరించుకున్నందుకైనా మన రుణం కొద్దో గొప్ప తీరుతుందన్న ఒక ఆలోచనతోటి మనం ఈ డిఫెన్స్ రౌండప్ లో బ్రేవ్ హార్ట్ అనే సెగ్మెంట్ పెట్టుకున్నాం. కాబట్టి కెప్టెన్ దీపక్ సింగ్ కి ఆయన ఆత్మ సద్గతి కలగాలని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలని మనం ప్రార్థిస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.